నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఫోన్కి వచ్చిన మెసేజ్ క్లిక్ చేయాలంటే భయం, కాల్ అటెండ్ చేస్తే ఏం జరుగుతుందో అనే టెన్షన్, చివరకు బ్యాంక్ అకౌంట్లో డబ్బు భద్రంగా ఉందో లేదో అనే ఆందోళన, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులు, మ్యూల్ ఖాతాలు, ఇలా ఒకటేమిటి రోజుకు రకంగా సైబర్ నేరాలు విస్తరిస్తున్నాయి. కేవలం సామాన్యుల్నే కాదు, ప్రముఖుల్ని చాలా తేలిగ్గా బురుడి కొట్టించేస్తున్నారు కేటుగాళ్లు. నేషనల్ డేటాబేస్ ప్రకారం భారతీయులు ఏటా సైబర్ నేరాలతో కోల్పోతున్న మొత్తం 70,000 కోట్లు. రోజుకు నమోదవుతున్న కేసులు 6,000. ఇదే కొనసాగితే భవిష్యత్తు ఊహించుకోగలమా? ప్రజెంట్ అటు పోలీసులకు ఇటు పబ్లిక్కు సైబర్ నేరాలే పెద్ద ఛాలెంజ్ అనడంలో సందేహం లేదు. సైబర్ చట్టాలు కఠినతరం చేసి సైబర్ నేరాలపై అందరికీ అవగాహన కల్పించకపోతే ఈ ముప్పు మున్ముందు ఇంకా పెరుగుతుందనడంలో సందేహమే లేదు. కాలం మారింది, నేరాల తీరు కూడా మారింది. ఇంటర్నెట్ యుగంలో పాత తరహా నేరాలకు కాలం చెల్లి కొత్త తరహాలో సైబర్ నేరాలు విజృంభిస్తున్నాయి. కళ్ళు మూసి తెరిచేలోగా ఏదో కనికట్టు చేసినట్లుగా 1,000 కోట్లు క్షణంలో మాయమవుతున్నాయి. అసలు మెజార్టీ సొమ్ము ఎలా పోయిందో, ఎటుపోయిందో కూడా అంతు చిక్కడం లేదు. ప్రత్యేకంగా సైబర్ సెల్ఫ్ పనిచేస్తున్న సైబర్ నేరాలు మాత్రం చాలా వరకు ఇలాగే మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. కాలం మారుతోంది, టెక్నాలజీ మాయతో అన్ని క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఒకే ఒక క్లిక్తో అనుకున్నది డోర్ డెలివరీ అవుతోంది. దోపిడీలు, దొంగతనాలు తగ్గిపోయాయి. దొంగలు క్రమంగా తగ్గిపోతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలు జరిగే తీరు మారిపోతోంది. గతంలో దొంగలు పడితే ఇళ్లను గుల్ల చేసేవారు. ఒక చోరీ చేయాలంటే పక్కా ప్లాన్ ప్రకారం కన్నం వేసి ఉన్నదంతా దోచేసేవారు. ఇంట్లో ఉన్న బంగారంతో పాటు డబ్బును ఎత్తుకెళ్లేవారు. దీంతో దొంగల నుంచి డబ్బు, బంగారాన్ని సేఫ్గా ఉంచుకునేందుకు జనం బ్యాంకుల వైపు మళ్లారు. బ్యాంకులో అయితే తమ సొమ్ము సేఫ్గా ఉంటుందని అకౌంట్లు తెరిచి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. గతంలో తమ డబ్బు ఎక్కడికి పోదని గుండె మీద చేయి వేసుకుని నిద్రపోయేవారు. ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. కొత్త కొత్త ఆప్షన్స్ వచ్చాయి. జనం కాలు కదపకుండా అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. జస్ట్ తమ చేతిలో ఉన్న ఫోన్లో యాప్ను ఓపెన్ చేసి ఆర్డర్ పెడితే చాలు, డైపర్ నుంచి హెయిర్ డ్రైయర్ దాకా ఇంటికి డెలివరీ అవుతున్నాయి. కరెంటు బిల్లు కట్టాలన్నా, మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్టాలన్నా, ఫోన్ బిల్ కట్టాలన్నా, ఇంకెవరికైనా డబ్బు పంపాలన్నా బ్యాంకుకు వెళ్లి డబ్బు డ్రా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. స్మార్ట్ వర్క్ పెరిగిపోయింది. అన్నిటికీ చేతిలో ఉన్న ఫోన్నే వాడేస్తున్నారు. జస్ట్ ఒక్క క్లిక్తో డబ్బు పంపాల్సిన వారికి పంపుతున్నారు. అంతా టెక్నాలజీ మాయ. స్మార్ట్నెస్ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా అంతే స్మార్ట్గా జరుగుతున్నాయి. గతంలో డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తారన్న భయంతో బ్యాంకుల్లో జమ చేసుకునేవారు. ప్రస్తుతం బ్యాంకులో ఉన్న డబ్బు కూడా సేఫ్ కాదనే రోజులు పోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు స్మార్ట్గా మొబైల్కు ఓటీపీ లేదా లింక్ పంపి సొమ్ము కొల్లగొడుతున్నారు. లింక్పై క్లిక్ చేసినా, ఓటీపీ చెప్పినా ఇక అంతే సంగతులు. మీ అకౌంట్లో ఉన్న సొమ్ము క్షణాల్లో ఖాళీ అవుతోంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. రోజురోజుకి విస్తరిస్తున్న సైబర్ నేరాల పరిధి కాకీలకు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు విసురుతోంది. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు అందరినీ షాక్కు గురిచేస్తున్నాయి. దేశంలోని మొత్తం 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సైబర్ నేరాల సిండికేట్పై దాడులు నిర్వహించి మొత్తం 104 మందిని అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల కోసం వాడుతున్న 152 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లతో పాటు పలువురు బ్యాంక్ అధికారులు కూడా ఉండడం విస్తు గొలుపుతోంది. నిందితుల నుంచి 204 మొబైల్స్, 141 సిమ్ కార్డ్స్, 234 డెబిట్ కార్డులు, 26 ల్యాప్టాప్లు, 56 స్టాంపులతో పాటు 36 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కంచె చేను వేసిందన్న చందంగా సైబర్ నేరాలను అడ్డుకోవడంలో కస్టమర్లకు సహకారం అందించాల్సిన బ్యాంక్ ఉద్యోగులే అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతూ ఈ ఆపరేషన్లో అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైపు రోజురోజుకు సైబర్ నేరాలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కష్టార్జితంతో రూపాయి కూడబెట్టుకున్న సొమ్ము ఏ క్షణంలో కేటుగాళ్ల వశం అవుతాయో తెలియని ఆందోళన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు కస్టమర్లు, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించడమో లేదా వారికి సహాయపడమే చేయాల్సిన బ్యాంకు ఉద్యోగులే ఇలా సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపితే ఇక తమకు దిక్కెవరని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చివరకు ప్రేమికుల దినోత్సవాన్ని కూడా వదలడం లేదు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజును తమకు అనుకూలంగా మలుచుకుంటున్న సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్లతో యువతపై వల విసురుతున్నారు. అందమైన యువతులు ఫోటోలతో తప్పుడు ప్రొఫైళ్లు పంపి పెళ్లి చేసుకుంటామంటూ నమ్మించి పెట్టుబడులు పెట్టించడం, సెక్స్ట్రాక్షన్కు పాల్పడడం వంటివి చేస్తున్నారు. తీయగా మాట్లాడుతూ యువతి దుస్తులు విప్పించి ఆ దృశ్యాలను రికార్డు చేసి డబ్బు వసూలు చేసిన కేసులు 2025లో 1231 నమోదవగా బాధితులు 3.2 కోట్లు పోగొట్టుకున్నారు. దాంతోపాటు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బహుమతులు పంపుతామంటూ వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాటిని నమ్మి డబ్బు చెల్లిస్తే మోసపోయినట్లే. వీటి కోసం చెల్లించిన డబ్బుతో పాటు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కూడా దోచుకునే ప్రమాదం ఉంది.
2025లో ఇలాంటి మోసాలు 384 నమోదు కాగా బాధితులు 12.65 కోట్లు పోగొట్టుకున్నారు. వీటికి తోడు ఆన్లైన్ వేధింపుల కేసులో మరో 3100 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధిత మోసాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్యాంక్ అధికారుల పేర్లతో ఫోన్లు చేసే సైబర్ నేరగాళ్లు వినియోగదారులను నిండా ముంచుతున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు అప్డేట్ చేయాలని, కేవైసీ తప్పనిసరి అంటూ నమ్మిస్తున్నారు. ఈ పేర్లతో వినియోగదారుల నుంచి బ్యాంకు ఖాతాతో పాటు వ్యక్తిగత వివరాలు, ఓటీపీ సేకరిస్తున్నారు. వీటిని వినియోగించి ఎదుటివారి ఖాతాలను గుల్లజేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఏటీఎం కార్డులు, కేంద్రంగా జరిగే సైబర్ నేరాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. సైబర్ నేరాల్లో బాధితులు మోసపోవడం ఎంత తేలికో, కేసు కొలిక్కి రావడం, నగదు రికవరీ అంత కష్టం. అత్యధిక కేసులో దర్యాప్తు ముందుకు వెళ్లడానికి కనీసం ఒక్క ఆధారం కూడా దొరకదు. ఈ సైబర్ నేరగాళ్లు నేరాలు చేసే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు తమ పేర్లు వివరాలతో లేకుండా నేరం చేస్తారు. వీళ్లు వినియోగించే ఐపీ అడ్రస్ కూడా దర్యాప్తు సంస్థలకు తెలియకుండా ఉండేందుకు ప్రాక్సీ సర్వర్లు వినియోగిస్తారు. కొందరు పాత్రధారులు, దళారులు మినహా సూత్రధారులు అంతా విదేశాల్లోనే తిష్ట వేస్తుంటారు. అక్కడి వివరాలు సేకరించడానికి ఇక్కడి పోలీసులకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఈ కారణంగానే అత్యధిక కేసుల్లో ఆధారాలు సేకరించడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. దీంతో బాధితులు మోసపోవడం, నష్టపోవడం నిజమైనప్పటికీ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. భవిష్యత్తులో సైబర్ నేరాలు పెను సవాల్గా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏటా హైదరాబాద్లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి. అమాయక ప్రజల అత్యాశను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ పేరుతో పెట్టుబడిదారులను, వ్యాపారులను, పార్ట్ టైం జాబ్స్, ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగులను, మ్యాట్రిమోనీ ముసుగులో అవివాహితులను బురిడి కొట్టిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. నకిలీ సంస్థలు, డిజిటల్ స్కామ్ల ద్వారా 1000 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన ఓ అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును సిబిఐ ఛేదించింది. 4 చైనీయులు సహా 17 మందిపై, మరో 58 కంపెనీలపై ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. సిబిఐ తుది నివేదిక ప్రకారం మ్యూల్ అకౌంట్ల ద్వారా దాదాపు 1000 కోట్లను ఆ ముఠా 111 డొల్ల కంపెనీలకు మళ్లించింది. డమ్మీ డైరెక్టర్లు, తప్పుదారి పట్టించేలా ఉన్న పత్రాలు, నకిలీ చిరునామాలతో షెల్ కంపెనీలు రూపుదిద్దుకున్నాయి. ఈ కంపెనీలతో బ్యాంకు ఖాతాలను తెరిచి డబ్బును పంచుకున్నారు. 2020లోనే ఈ మోసం మూలాలను గుర్తించారు. జుయి, హువాన్లియు, విజియన్లియు, గ్వాన్హువా వాంగ్ అనే 4 చైనీయులకు షెల్ కంపెనీలు నేరుగా సహకారం అందిస్తున్నాయి. ఆన్లైన్ ప్రచారాలు, నకిలీ రుణాలు, పెట్టుబడి పథకాలు, పార్ట్ టైం ఉద్యోగాలు, ఆన్లైన్ ఆటలతో ప్రజలను మోసగించారు. భారీ ఎత్తున దేశ పౌరులపై ఆన్లైన్ మోసాలు జరుగుతుండటంతో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్ నేర సమన్వయ కేంద్రం సహకారంతో అక్టోబర్లోని 3 వ్యక్తులను సిబిఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా 27 రాష్ట్రాలపై దాడులు జరిపి మరింత సమాచారాన్ని సేకరించింది. కష్టపడి సంపాదించడమే కాదు, ఆ కష్టార్జితాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కానీ ఆ మాటే సైబర్ నేరాల ఉధృతిలో మిథ్య అవుతోంది. 100 నుంచి 1000 కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాల్లో ప్రజల జేబులు గుల్లగుల్లవుతున్నాయి. కేవైసీ పేరుతో మొదలుకొని డిజిటల్ అరెస్టులతో దడ పుట్టించడం వరకు చెలరేగిపోతున్నారు సైబర్ కేటుగాళ్లు. నిమిషాల వ్యవధిలో జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల్ని సైతం ఆశ్చర్యపరిచేలా నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుకున్న వారు, టెక్కీలు, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు ఇలా రకరకాల ప్రజలు సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వారే బాధితులుగా మారుతున్నారు. సైబర్ నేరాలు నష్టపోవడం కారణంగా కాపురాలే కూలిపోతున్న సంఘటనలు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. అప్పటిదాకా ఎదురు లేకుండా సాగిన వ్యాపారాలు ఒక్క క్లిక్తో మునిగిపోతున్నాయి. ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుందనే మాదిరిగా మారింది సైబర్ నేరాల తీరు. సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చుంటారు, ఎవరి ద్వారానో అకౌంట్లు తెప్పించుకుంటారు. బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసి వాటి ద్వారా తమ నేరాలను చేస్తారు. అమాయక ప్రజల డబ్బులను కొట్టేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ ను ఓపెన్ చేయించి తద్వారా డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ అకౌంట్ల ద్వారా అమాయకులకు చిన్న మొత్తంలో డబ్బులిచ్చి ఖాతాలు ఓపెన్ చేయించి 100,000 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్ నెట్వర్క్ లేదా ఇతర డిజిటల్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని చేసే చట్టవిరుద్ధమైన కార్యకలాపం. ఇందులో హ్యాకింగ్, మాల్వేర్ దాడులు, గుర్తింపు దొంగతనం, ఆన్లైన్ మోసం వంటివి ఉంటాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు సైతం పెరుగుతున్నాయి. సైబర్ భద్రతా సంస్థలు ప్రతి చోట ఉత్తమ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో ముందుకు వెళుతున్నారు. విద్యావంతులే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. బ్యాంకుల్లో కష్టపడి దాచుకున్న నగదు నిమిషాల వ్యవధిలో మాయమవుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్న అనేక మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి నగదు పోగొట్టుకుంటున్నారు. ఆర్థిక నేరాల్లో సైబర్ నేరగాళ్లు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లకు ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి బ్యాంక్ అకౌంట్స్ కొనుగోలు చేస్తున్నారు. అకౌంట్స్లో డిపాజిట్ అయ్యే డబ్బుకు కమిషన్లు కూడా ఇస్తున్నారు. భారత్కు చెందిన బ్యాంక్ అకౌంట్స్, ఫోన్లను దుబాయ్, చైనా, హాంకాంగ్ సహా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఏజెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. సైబర్ నేరాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ అటాక్స్ కేసులో కొల్లగొట్టిన డబ్బును నకిలీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.
అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, యూపీ, తమిళనాడు, హైదరాబాద్ ఇలా దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లను రెండుకు తీసుకుంటున్నారు. చదువురాని వారు, ఫుట్పాత్ వ్యాపారులు, బస్తీవాసులను స్థానిక ఏజెంట్లతో ట్రాప్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు అని చెప్పి అడ్రస్ ప్రూఫ్స్ తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సిమ్ కార్డులు తీసుకుని బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ చేస్తున్నారు. ఇలా అకౌంట్స్ ఇచ్చిన వారి స్తోమతను బట్టి 50,000 నుంచి 2 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కు నెట్ బ్యాంకింగ్ సహా ఇతర పేమెంట్ గేట్వేస్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి అకౌంట్స్ను ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. బ్యాంక్ అకౌంట్స్తో లింక్ అయిన ఫోన్ నెంబర్లు దుబాయ్, చైనాలోని సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతాలోని చిరు వ్యాపారులు గూగుల్ పే, పేటీఎం లాంటి గేట్వేస్ను వాడుతున్నారు. అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవారికి 5% కమిషన్ ఇస్తున్నారు. డబ్బుని ఈ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని క్రిప్టో కరెన్సీగా మార్చుతున్నారు. మనీ లాండరింగ్, హవాలా రూపంలో సొంత దేశాలకు తరలిస్తున్నారు. నైజీరియన్స్, చైనీస్ ఫ్రాడ్ కేసులో క్యాష్ రికవరీ చేయడం అనేది పోలీసులకు సవాల్గా మారుతోంది. సైబర్ నేరాల్లో పోలీసులు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లు లభించినా అసలైన సైబర్ నేరగాళ్ల జాడ దొరకడం లేదు. అకౌంట్ ఓపెన్ చేసిన అడ్రస్కు వెళితే అక్కడ నిరక్షరాస్యులు మాత్రమేనని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. తమకు సొంత బ్యాంక్ అకౌంట్ ఉందనేది కూడా చాలామంది బాధితులకు తెలియదు. దీంతో సైబర్ మోసాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ లభించినా క్యాష్ రికవరీ సాధ్యం కావడం లేదు. దీంతో ఒక్కో కేసును ఛేదించేందుకు పోలీసులకు నెలల తరబడి టైం పడుతోంది. ఇలాంటి కేసుల్లో అకౌంట్స్ అద్దెకిచ్చిన వాళ్లు తప్ప సైబర్ నేరగాళ్లు మాత్రం చిక్కడం లేదు. దీంతో అకౌంట్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చి పోలీసులు వెనుదిరిగి వస్తుండడమే కాకుండా ఆపై కేసులు ఇన్వెస్టిగేషన్కు బ్రేక్ పడుతోంది. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు వరంగా మారుతున్నాయి. ఆ అకౌంట్ల ద్వారానే తాము కొల్లగొట్టిన డబ్బును దేశం దాటించి తమ జేబులో వేసుకుంటున్నారు. దీనివల్ల నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లను ఇస్తున్న వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. కానీ ఎవరిని అనుమానించాలో అర్థం కాని దుస్థితి. కోట్ల సంఖ్యలో ఉన్న బ్యాంకు ఖాతాల్లో మ్యూల్ అకౌంట్లను గుర్తించడం తలకు మించిన పనవుతోంది. పోలీసులు సైబర్ నేరాల్లో బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బ్యాంక్ ఖాతాలను విశ్లేషిస్తే డబ్బు బదిలీ అయిన అకౌంట్లన్నీ మ్యూల్ అకౌంట్లేనని తేలుతోంది. బాధితుడి ఖాతా నుంచి డబ్బు డిపాజిట్ అయిన ఖాతాకు సంబంధించిన వ్యక్తికి ఆ నేరంతో ఎలాంటి సంబంధం ఉండడం లేదు. కేవలం కమిషన్ కోసం కక్కుర్తిపడి తమ ఖాతాలను ఇతరులకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇటీవల కాలంలో మ్యూల్ ఖాతాల ద్వారా మోసాలు పెరుగుతుండడంతో పోలీసులు వాటిని సరఫరా చేసిన వారితో పాటు అకౌంట్దారులపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. గతేడాది కాలంలో మ్యూల్ అకౌంట్ను సైబర్ నేరగాళ్లకు సరఫరా చేసిన ఏజెంట్లతో పాటు ఖాతాదారులు దాదాపు 400 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది కమిషన్లకు కక్కుర్తిపడి తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వాటిని ఉపయోగించుకుని ప్రజల డబ్బును కొల్లగొడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని, అమాయకులను, పేదలను కొందరు ఏజెంట్లు గుర్తించి కమిషన్ ఆశ చూపించి బ్యాంకు ఖాతా తెరవడం, అప్పటికే వారి పేరిట ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు, పాస్బుక్, డెబిట్ కార్డులను తీసుకుంటారు. వాటిని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మ్యూల్ అకౌంట్ను సరఫరా చేయకుండా అడ్డుకోగలిగితే సైబర్ నేరాలకు పాల్పడే వారిని సులభంగా గుర్తించవచ్చనేది పోలీసుల భావన. సైబర్ నేరాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న మరో మోసం డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ ఉదంతాల్లో బాధితులు మానసికంగా కుంగిపోతున్నారు. వీరిలో వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ప్రముఖులు మోసపోయిన ఘటనలు కూడా వెలుగు చూడడం కలకలం రేపుతోంది. సైబర్ మోసాల్లో ప్రస్తుతం కార్డ్ డీల్ మోసం ఎక్కువగా జరుగుతోంది. ఇది కొత్త నేర విధానం. దీనిలో సైబర్ నేరగాళ్లు బాధితుడిని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బెదిరించి నకిలీ సుప్రీంకోర్టు డాక్యుమెంట్లు, క్రిమినల్ కేసుల పేరుతో నకిలీ ఎఫ్ఐఆర్ కాపీలు, అరెస్టు వారెంట్లు చూపించి డబ్బు డిమాండ్ చేస్తారు. దీనికి కంబోడియాలో ఉన్న ప్రధాన సూత్రధారులు మన దేశంలోని తమ అసోసియేట్స్ ద్వారా కమిషన్లపై బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి నగదును కార్డు డీల్ ద్వారా త్వరితగతిన విత్డ్రా చేసి మిగిలిన మొత్తాన్ని కంబోడియా ఆపరేటర్లకు బదలాయింపు చేస్తారు. నేరం జరిగిన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మరోసారి చర్చనీయాంశంగా మారింది. సైబర్ నేరాల విషయంలో భారత్లోని టాప్గా నిలిచి రికార్డు సృష్టించింది. నేర గణాంకాల ప్రకారం సైబర్ నేరాలలో తెలంగాణ రాష్ట్రం దేశ సగటుతో పోలిస్తే దాదాపు 10 రెట్ల అధిక క్రైమ్ రేటుతో అగ్రస్థానంలో నిలవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు సగటు 4.8% కాగా తెలంగాణలో ఇది 40.3%గా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే ఓటీపీలు, లింకులు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దని పదే పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ టెక్కీలు, ప్రభుత్వ ఉద్యోగులు సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. దేశంలో ఏటేటా పెరుగుతున్న సైబర్ చీటింగ్లు అందరినీ కలవరపెడుతున్నాయి. బ్యాంకులతో సేఫ్ అని అకౌంట్లలో డబ్బులు దాచుకుంటే కేటుగాళ్లు కొట్టేస్తుండడం ఆందోళన పరుస్తోంది. డిజిటల్ పేమెంట్స్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో సైబర్ నేరాలు టెన్షన్ పెడుతున్నాయి. వీటి నుంచి రక్షణ కల్పించాలని జనం కోరుతున్నారు. సోషల్ మీడియా, సైబర్ నేరాల విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాలతో ప్రజల జేబులు గుల్లగుల్లవుతున్నాయి. కేవైసీ పేరిట మోసాల మొదలు డిజిటల్ అరెస్టులతో దడ పుట్టించడం వరకు చెలరేగిపోతున్నారు సైబర్ నేరస్తులు. గంటల వ్యవధిలో జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచేలా ఉంటున్నాయి. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుకున్న ఐటీ ఉద్యోగులు సైబర్ బాధితులుగా మిగిలిపోతున్నారు.
అధికాదాయ వర్గాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. డిజిటల్ వేదికలు, సోషల్ మీడియా గ్రూపుల ద్వారా నేరస్తులు నెటిజన్లకు వల విసురుతున్నారు. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు, పిగ్ బుచ్చరింగ్ వంటి పద్ధతుల ద్వారా ప్రజల్ని డిజిటల్ ఫ్రాడ్స్ ఉచ్చులోకి లాగుతున్నాయి సైబర్ ముఠాలు. దేశంలో ఏటా 42 లక్షల సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ప్రతి 10 మందిలో 7 సైబర్ నేరాల బారిన పడుతున్నారు. నిమిషానికి 80 మంది ఈ నేరాల వలలో చిక్కుకుంటున్నారు. వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం $11,000 కోట్ల. ఇది వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్న నష్టం మాత్రమే. ఎరవేసి డబ్బులాగే స్పామ్ దాడుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. వైరస్ దాడుల్లో 2వ స్థానంలో ఉంది. అన్ని రకాల సైబర్ నేరాల్లో 3వ స్థానంలో ఉంది. దేశంలో ఆన్లైన్ లావాదేవీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కానీ సైబర్ నేరాల పట్ల ప్రజలకున్న అవగాహన బాగా తక్కువ. దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ నేరాలు అధికంగా నమోదవుతున్నాయి. 40.3%తో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానంలో కర్ణాటక ఉంది. సైబర్ నేరాల్ని కట్టడి చేయాలని భావిస్తున్న కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. తద్వారా అన్ని రాష్ట్రాల మధ్య సైబర్ నేరాల విషయంలో మెరుగైన సమన్వయం ఉండాలని తలపోసింది. ఇది కాకుండా ఆన్లైన్ ఫిర్యాదుల కోసం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. ఫిషింగ్ కాల్స్, ఓటీపీ ఫ్రాడ్స్, సోషల్ మీడియా హ్యాకింగ్, బ్యాంకింగ్ మాల్వేర్ దాడులు వేగంగా పెరుగుతున్నాయని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు. ప్రజలు వ్యక్తిగత సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, యాప్స్ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, సాంకేతిక నైపుణ్యాలతో నేరగాళ్లను గుర్తించడం, కఠిన చట్టాలు అమలు చేసి ఈ సమస్యను నియంత్రించాలని కోరుతున్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అధికారిక హెచ్చరికలకి పరిమితం కాకుండా సామాన్యులకు కూడా సులువుగా అర్థమయ్యేలా సామాజిక మాధ్యమాల ఇన్ఫ్లుయెన్సర్ల సహకారంతో విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సైబర్ నేరాలు దారి దోపిడీల కంటే దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీటిని నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్, టెలికాం శాఖలతో సంప్రదించి విధి విధానాలు, నిబంధనలను రూపొందించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. సైబర్ నేరం జరిగినప్పుడు వెంటనే హెచ్చరించేందుకు ఏఐ సేవలను ఎందుకు వినియోగించుకోకూడదని ప్రశ్నించింది. భారీగా నగదు విత్డ్రా అయిన సందర్భాల్లో వినియోగదారులను హెచ్చరించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని తెలిపింది. సైబర్ నేరగాళ్లకు బ్యాంకులు రుణాలు ఇస్తుండడాన్ని తప్పుపట్టింది. జనం నుంచి డబ్బు జమ చేయించుకున్న తర్వాత సైబర్ నేరగాళ్లు వాటిని వెంటనే వేర్వేరు ఖాతాలకు మళ్లించేస్తున్నారు. కొంతమంది ఏటీఎం కార్డుల ద్వారా డబ్బు తీయించేస్తారు. మరికొంతమంది ఆ డబ్బుతో ఆన్లైన్ షాపింగ్ చేయిస్తారు. సాధారణంగా ఈ నేరగాళ్లు ఒక్కో ఖాతాను కనీసం నెల రోజులే ఉపయోగిస్తారు. తర్వాత దాన్ని వదిలేస్తారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో కాల్స్ వచ్చినా, పెట్టుబడులకు సంబంధించిన లింకులు వచ్చినా స్పందించకపోవడం మేలు. అవగాహన లోపంతో నేరగాళ్ల వలలో పడిన గోల్డెన్ అవర్లో బాధితులు స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరు వీడియో కాల్స్ చేసినా ఆ నెంబర్లను బ్లాక్ చేయాలి. అదే పనిగా నెంబర్లను మార్చేస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఒకవేళ భయంతో ఈ నేరగాళ్లు చెప్పిన ఖాతాలో డబ్బు జమ చేసిన వెంటనే 1930కి ఫోన్ చేయాలి. ఇలా ఫోన్ చేయగానే డబ్బు జమైన బ్యాంకులకు లావాదేవీలను నిలుపుదల చేయమని అలర్ట్ వెళ్తుంది. తద్వారా డబ్బు సైబర్ నేరగాళ్లు కదిపే అవకాశాన్ని కోల్పోతారు. పెట్టుబడి నేరాలనే లింకుల ద్వారా జరుగుతున్నాయి. ఈ తరహా లింకులన్నీ టెలిగ్రామ్ గ్రూపుల్లో పోస్ట్ అవుతున్నాయి. ఇలా వచ్చిన లింకులను వెంటనే డిలీట్ చేయడం ఉత్తమం. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ నేరాల్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోయినా వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు చెబుతున్నారు. కాకపోతే సైబర్ నేరాల కట్టడికి కఠిన చట్టాలతో పాటు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలే బాగా పనిచేస్తాయనేది నిపుణుల మాట.